ఫ్రెండ్స్ ఈసారి రియల్మీ 10 సిరీస్లో చాలా మంచి స్పెసిఫికేషన్స్తోని ఈ 3 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేయబోతున్నారు. యాక్చువల్లీ రియల్మీలో 9 సిరీస్లో మనం చూసే చిన్న చిన్న స్పెసిఫికేషన్స్ కాకుండా ఈ సిరీ డైరెక్ట్లీ వీళ్ళు కర్వ్డ్ AMOLED డిస్ప్లేతోని అది కూడా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తూ అండ్ న్యూ ప్రాసెసర్ ఫ్రమ్ మీరటెక్ బడ్జెట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కాకుండా ఈసారి మిడ్ రేంజ్ని కూడా దాటిపోయే స్పెసిఫికేషన్స్తోని 10 సిరీస్ అయితే ఎంటైర్ 10 సిరీస్ లాంచ్ అయితే చేయబోతుంది. ఇందులో మనం ఫస్ట్ చూసే స్మార్ట్ ఫోన్ వచ్చేసి రియల్మీ 10. యాక్చువల్లీ ఇది 4G స్మార్ట్ ఫోన్ 14,000 సెగ్మెంట్లో 15,000 సెగ్మెంట్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రియల్మీ 10 Pro వచ్చేసి ఇది బేసికలీ 18,000 సెగ్మెంట్ అయితే ఉంటుంది. లాస్ట్ వేరియంట్ ప్రో ప్లస్ వేరియంట్. ఇది కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. యాక్చువల్లీ చాలామంది చెప్తారు మీకు ఇది అలవాటు అయ్యి ఉంటుంది. ప్లీజ్ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ రియల్మీ 10 ఫోన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది 4G స్మార్ట్ ఫోన్, కాకపోతే లుక్స్ మాత్రం చాలా బెటర్గా అయితే ఉంది. రియల్మీ ఫస్ట్ టైం ఇలాంటి లుక్స్ ద్వారా తీసుకునేది రాబోతుంది. చాలా స్లిమ్గా ఉంది, చాలా లైట్ వెయిట్గా ఉంది, చూడడానికి బెటర్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ గ్లాస్ కాదు, అది ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉందే చెప్తున్నాను. 2 కలర్ వేరియంట్స్గా తీసుకుని అయితే రాబోతున్నారు. అండ్ ఈ ఫోన్లో స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేస్తే మెయిన్లీ ఇది G99 ప్రాసెసర్తో వస్తుంది. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాకపోయినా మంచి ప్రాసెసర్. AMOLED 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీతో 33 వాట్స్ ఫాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ 50 మెగాపిక్సెల్, పోర్ట్రేట్ షాట్స్ 4K సపోర్ట్ చేయొచ్చు, కానీ మంచి వీడియోస్ ఫోటోస్ అయితే మీరు క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ ఇంకోటి డైనమిక్ ర్యామ్, సో 8GB వరకు మనం ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. సో దీని మించిన ఇంకా ఎక్కువ స్పెసిఫికేషన్స్ ఆ 14,000 సెగ్మెంట్లో మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది AMOLED డిస్ప్లేతో వస్తుంది, బెటర్. అండ్ మంచి G99 ప్రాసెసర్తో వస్తుంది, కూల్, పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుంది. డైనమిక్ ర్యామ్ ఉంది, 8GB వరకు, నో ప్రాబ్లం. కెమెరాస్లో ప్రైమరీ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 4K సపోర్ట్ చేయదు, కాకపోతే ఓకే, ఓవరాల్గా అక్కడ కూడా మీకు బెటరే ఉంటుంది. అండ్ సెల్ఫీ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఎస్పెషల్లీ కెమెరాస్ కోసం కూడా ప్రైస్ సెగ్మెంట్లో బాగానే ఉంటుంది. ఇంకా ఈ లిస్ట్లో మనకు నెక్స్ట్ వచ్చే స్మార్ట్ ఫోన్స్ వచ్చేసి 10 Pro అండ్ 10 Pro Plus. దాదాపు ఈ రెండు ఫోన్స్ చూడడానికి కూడా ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి. కెమెరా ప్యాటర్న్ కానీ కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏదో చూద్దాం. ప్రో ప్లస్ వేరియంట్ వచ్చేసి మనకు AMOLED డిస్ప్లే 1 బిలియన్ కలర్స్, HDR10+ సపోర్ట్ చేస్తుంది, 6.7 ఇంచెస్ OLED డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. బేసికలీ మంచి కాంబినేషన్. ప్రో వేరియంట్లో మనకు అలాంటి ఫీచర్స్ అయితే ఉండదు. IPS LCD ప్యానల్తో 6.7 ఇంచెస్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే డిస్ప్లే తీసుకురాబోతున్నారు. రెండు మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ కూడా 700 అండ్ 800 పీక్ బ్రైట్నెస్ కూడా ఉంటుంది. కాకపోతే ప్రో ప్లస్ వేరియంట్ AMOLED 120 హెర్ట్జ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ మనకు ప్రో వేరియంట్ వచ్చేసి ఫ్లాట్ IPS LCD డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇది మెయిన్ డిస్ప్లేలో ఇలాంటి చేంజెస్ అయితే తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రో ప్లస్ వేరియంట్లో న్యూ ప్రాసెసర్ మిరటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్, 6nm బిల్ట్ అయిన 5G ప్రాసెసర్. ప్రో వేరియంట్లో మనకు లాస్ట్ ఇయర్ యూజ్ చేసిన 9 సిరీస్లో స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. ఇది కూడా 6nm ప్రాసెసరే, ఆక్టోకోర్ ప్రాసెసరే, కానీ పర్ఫార్మెన్స్ మనకు డెఫినెట్లీ ఆ 1080తో పోలిస్తే కొద్దిగా తక్కువ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రో వేరియంట్ ఇది 20,000 సెగ్మెంట్లో రఫ్లీ అండర్లోనే ఉంటుంది. ప్రో ప్లస్ వేరియంట్ 25,000 సెగ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ 5,000 డిఫరెన్స్లో ఈ రెండు ప్రాసెస్ అయితే మనం ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మన ర్యామ్ అండ్ రోమ్ గురించి డిస్కస్ చేయాలి. రెండు బేసిక్గా మనకు 8GB ర్యామ్తో వస్తున్నాయి. విత్ 128 256GB వేరియంట్. ప్రో ప్లస్ వేరియంట్లో 12GB ర్యామ్ అండ్ 256GB వేరియంట్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ మనకు ప్రో ప్లస్ వేరియంట్లో మెమరీ కార్డ్ ఎక్స్టాండ్ చేసుకోరాదు. ప్రో వేరియంట్లో మాత్రం చేసుకోవచ్చు. LPDDR4X ర్యామ్ అండ్ UFS 2.2 స్టోరేజ్తో ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ తీసుకొని రాబోతున్నారు. ఇక్కడ ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే UFS 3.1 అయితే లేదు, ఓన్లీ UFS 2.2 మాత్రమే. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి, మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ కెమెరాస్. సో ప్రో ప్లస్ వేరియంట్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 108+8+2 అల్ట్రా వైడింగ్ కెమెరాకు డెప్త్ సెన్సర్కి మైక్రో లెన్స్కి సపరేట్ లెన్స్ అయితే ఇస్తున్నారు. కానీ ప్రో వేరియంట్లో మాత్రం డ్యూయల్ కెమెరా సెటప్ మాత్రమే ఉంటుంది. 108+2 డెప్త్ సెన్సర్ మాత్రమే ఉంటుంది, మైక్రో లెన్స్ ఉండదు. అదే మీకు ప్రో ప్లస్ వేరియంట్లో ఆ ప్రైమరీ కెమెరా 108తో పాటు ఇంకా 2 కెమెరాస్ అయితే ఇస్తున్నారు. అండ్ ప్రో ప్లస్ వేరియంట్ 4K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. ప్రో వేరియంట్ మాత్రం సపోర్ట్ చేయదు. 1080p రెజల్యూషన్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మాకు క్లారిటీ విషయంలో ప్రో ప్లస్ వేరియంట్ చాలా బెటర్ అయితే ఉంటుంది. కెమెరాస్లో మీకు 2 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక్కడ కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రెండు మనకు 4K సపోర్ట్ చేయదు. 1080p 30fps వీడియోస్ అయితే మనం సెల్ఫీలో అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి డిస్కస్ చేద్దాం. ప్రో ప్లస్ వేరియంట్ 5000 mAh బ్యాటరీతో 67 వాట్స్ ఫాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకు అడ్వర్టైజ్మెంట్ ప్రకారంగా 50% 17 minutesలో ఫుల్ అవుతుందని చెప్తున్నారు. ప్రో వేరియంట్ 5000 mAh బ్యాటరీతో 33 వాట్స్ ఫాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఫాస్ట్ ఛార్జర్లో కూడా మనకు ప్రో ప్లస్ వేరియంట్ మాత్రమే బెటర్ అయితే ఉంది. 5000తో 67 వాట్స్ ఫాస్టింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది ఓవరాల్గా ప్రోకి ప్రో ప్లస్ కొన్న డిఫరెన్స్. అండ్ ఇంకా రెండు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో 2 స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తూ తీసుకుని రాబోతున్నారు. నన్ను అడిగితే
ప్రో ప్లస్ వేరియంట్ కొద్దిగా బెటర్ అయితే ఉంటుంది. అండ్ మీరు హ్యాండ్లో పట్టుకున్నప్పుడు మంచి ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ, బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిషింగ్, లేకపోతే ఆ కర్వ్డ్ డిస్ప్లే మంచి ఫీలింగ్ అయితే దొరుకుతుంది. ప్రో వేరియంట్ మనకు 20,000 సెగ్మెంట్లో రఫ్లీ తీసుకుని రావచ్చు. 18,999 సెగ్మెంట్లో ఆ ఫోన్ పర్ఫార్మెన్స్గా బాగానే ఉంటుంది. కాకపోతే కొన్ని ఫీలింగ్స్లో కెమెరాస్లో కొద్దిగా తక్కువ అనిపించచ్చు. అండ్ మనకు ఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఓకే, అక్కడ కూడా బెటరే ఉంటుంది. నా విషయంలో ప్రో ప్లస్ వేరియంట్ బెటర్. అండ్ అంత పెట్టలేని అనుకుంటే మీరు రియల్మీ 10 5G ఫోన్ కోసం వెయిట్ చేయండి. 4G ఫోన్ కాకుండా ఒక 5G వేరియంట్ కూడా తీసుకుని రాబోతున్నారు. ఇది ఓవరాల్గా రియల్మీ 10 సిరీస్లో అన్ని మొబైల్స్ గురించి స్పెసిఫికేషన్స్. అండ్ ఓపీ గైస్ వీడియో మీకు నచ్చే ఉంటుంది. మన లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.